హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కూడా వర్షం వచ్చేలాగా ఉంది. అయితే ఈ పంట పొలాల్లో వెతకడానికి రైతుల యొక్క అనుమతి తీసుకొని వెతుకుతున్నాము. మొక్కకి మధ్యలో దారి ఉంటుంది, ఆ దారిలో వెతకమన్నారు. చాలామంది ఇలా నడుచుకుంటూ వస్తుంటారు. ఇలాంటి వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటాం. ఇలా మెల్లగా కూర్చొని ఒక ప్లేస్లో ఇలా చిన్నగా మీరు దొరికిన రాయిని డౌట్ ఉన్నట్టే తీసుకోండి. ఎట్లా పడితే అట్లా నడుచుకుంటూ వెళ్తే చాలా ఇబ్బంది. మనకి ఆ ప్రాంతంలో దొరికినటువంటి స్టోన్ ఇది. తెలీదు, చాలా డిఫరెంట్గా ఉంది. అది ఏంటన్నది లోపల మొత్తం పూర్తిగా గ్రీన్ కలర్లో ఉంది. పైకి మాత్రం మొబ్బు కలర్లో ఆ స్టోన్ అయితే ఉంది. చింతమాను చేను ఆ పొలంలో చాలా మందికి దొరికాయని చెప్పడం వల్ల తెలుసుకొని మనం కూడా వెళ్ళి ప్రయత్నం చేయటానికి 4 రోజుల నుంచి అక్కడ ప్రయత్నం చేశాం. దాదాపుగా ఇలాంటి స్టోన్సే దొరికాయి ఎక్కువ. సూది ముక్కరాళ్ళు, ఏదో తెలియని చిన్న పలుకురాళ్ళు. నిజంగా డైమండ్ అనేది చిక్కాలంటే చాలా శ్రమ ఉండాలి. దానికంటూ ఒక టైమింగ్ ఉంటుంది. సూర్యుడు ఏటవాళ్ళ కాంతిలోనే డైమండ్ చిక్కే ఛాన్స్ ఉంటుందని నాకు ఇప్పుడిప్పుడే అనిపిస్తూ ఉంది. ఎంత మెల్లగా వెతికితే అంత మంచిది. ఏదో వస్తువు ఒకటి పారేసుకున్నట్టుగా వెళ్ళి వెతుకుతూ ఉంటే దొరకదు ఖచ్చితంగా. పలుకురాయి అది. ఇవాళ సాయంత్రం వర్షం పడేలాగా ఉంది. ఆ మబ్బులు అక్కడి నుంచి ఈ చింతమాను చేనుకి వస్తుంది. అది కనిపించేది చింతమాను చేను, చెన్నంపల్లి కోట పైన. ఈ విధంగా మొక్కలేసినటువంటి ప్రాంతంలో మధ్యలో వెతకమన్నారు. అక్కడ రైతులు ఉన్నారు, కొంతమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా వెతుకుతున్నాను. ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళని పర్మిషన్ అడగకుండా ఎట్లా పడితే అట్లా మనం వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది పట్టేలాగా మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చాలా రిస్క్లో పడతాం. చాలామంది వెతుకులాట చేసే మనుషులే వీళ్ళంతా. అక్కడ అరక దున్నుతున్నారు, ఎద్దులు కనిపించినాయి కదా. ఆ రైతుల పర్మిషన్ తీసుకొని వాళ్ళతో పాటు నేను కూడా వచ్చి వెతుకుతున్నాను. చిన్న సూది ముక్కరాయి. ఇలా మధ్యలో వెతికితే మంచిది. మరొకటి దొరికింది, సేమ్ ఇది కూడా దాదాపుగా లైట్ గ్రీన్ కలర్లో ఉంది. బహుశా ఈ ప్రాంతంలో గ్రీన్ స్టోన్ దొరికే ఛాన్స్ ఉంటుందేమో తెలియదు. ఆనవాళ్ళు అయితే చాలా ఉన్నాయి. చాలా గట్టిగా బలంగా ప్రయత్నం చేశాం. జీవితం సులభంగా ఏముండదు. ప్రతిరోజు కష్టమే. మనం చేసే పనిని బట్టి ఆ ఫలితమే దారిని ఏర్పాటు చేస్తుంది. మనకి ఏదైనా ఒక స్టోన్ దొరికితేనే వీడియో రూపంలో చేయటానికి ప్రయత్నం చేస్తుంటాం. మనకి దొరికే స్టోన్స్ ఇలా డిఫరెంట్గా ఉంటున్నాయి. కాలిపోయిన ఒక అంచు చివర ఉంది. నా ఏళ్ళ మధ్యలో ఏమో మంచిగా గ్లాస్ స్టోన్ కనబడుతుంది. చివర ఏమో ఒక పెంకులాగా, ఒక ముడిరాయి. స్టోన్ నుంచి బయటికి తీస్తే ఎలా ఉంటుంది, పుట్టగొడుగులాగా, ఆ విధంగా డిఫరెంట్గా ఉంది స్టోన్. వందల ఏళ్ళ నుంచి ఈ పొలంలో వజ్రాల అన్వేషణ జరుగుతూనే ఉంది. దాదాపుగా రాజుల కాలం అయితే ఇంకా బీభత్సంగా జల్లెడ పెట్టేసి ఉంటారు. మధ్యలో గీత కనబడుతుంది కదా, ఇలా చూస్తే ఏం లేదు, ఏదో ఒక తెలియని వింతరాయిలాగా. ఇప్పుడు లైట్గా గ్లాస్ కోటింగ్ కనబడుతుంది. అది ఇదే హైలైట్.
లోపల రెడ్ కలర్ ఉందా లేదని అర్థం కావట్లా. అంటే ఈ ఎండ కొంచెం మనం నుంచున్న పొలంలో బీభత్సంగా ఉంది. ఆ చివరిలో కలర్ చేంజ్ అవుతుంది. అది డైమండ్ ఆ విధంగా ఉండదులే. వదిలేద్దాం అనిపిస్తుంది, కానీ ఏదో సంథింగ్ డౌట్ ఉంది ఆ స్టోన్ మీద. దాదాపు ఇలాంటి స్టోన్స్ అయితే బాగుంటాయి. ఆ గ్రీన్లో ఈ గ్లాస్ కోటింగ్ అనేది దానిపైన ఉంటే మిగతాది లోపల కొంచెం భాగం వేరే డిఫరెంట్లో ఉన్నా కూడా ముడిరాళ్ళు కూడా ఉండొచ్చు. ఇది కడక ముందే అంత నీట్గా కనబడుతుంది, కడిగితే ఇంకొంచెం క్లారిటీగా కనబడుతుంది. ముందు మనకి తాగేదానికి ఇక్కడ వాటర్ దొరకదు, నీళ్ళకి ఫుడ్కి చాలా ఇబ్బంది. పాపం అక్కడ ఉన్న రైతు అడిగాడు, మధ్యాహ్నం అన్నం తిన్నారా బాబు అని. అసలు అది ఆ మాట అడగటమే చాలా గొప్ప అనిపించింది. మాకు అక్కడ వెతకటి ఇచ్చారు చూడండి, అదే చాలు. మేమైతే ఆ పద్యానికి చెప్పినట్టుగానే మధ్యలోనే వెతికాము. ఎలాంటి మొక్కని కానీ విత్తనాలు వేసిన పొలంలోకి అసలు అడుగు పెట్టవద్దు అని చెప్పాడు. మధ్యలో చిన్న చిన్న మొక్కలు వచ్చాయి, అలాంటి పొలంలో మాత్రమే వెళ్ళి వెతికేదానికి ప్రయత్నం చేసాం. చాలా కష్టం నిజంగా. రాయలసీమల లాంటి ప్రాంతాల్లో వజ్రాలు అన్వేషించేయటం దొరకవచ్చు సామాన్యంగా. చిన్న చిన్న స్టోన్స్ దొరకవచ్చు బహుశా. ఆ మాత్రం స్టోన్ కూడా దొరకదు. అంత కష్టం మీద కూర్చొని మెల్లగా వెతికితేనే ఏదైనా దొరికే ఛాన్స్ ఉండొచ్చు. కనిపించే చింతమాను చేనుకి 9 ఎకరాల పొలంలో కొంచెం మొక్క అయితే వచ్చింది. ఇదైతే కొంచెం పర్లేదు. ఈ పొలం మొత్తం రైతులు అక్కడక్కడ ఉన్నారు, మధ్యలో సత్త వేస్తూ అక్కడే ఎటువంటి ప్రాబ్లం లేదు. కింబర్లైట్ స్టోన్ అంటారు కదా, అదే ఇది. వెనకట్లో రాజులు అక్కడ వజ్రాలు చల్లేశారు, వర్షాలకి వజ్రాలు వచ్చి పడతాయి అని చెప్పుకుంటుంటారు. వజ్రాలు వర్షానికి ఏం పడవు. రాజుల కాలంలో వెనకట్లో రాజులేమి పొలంలో ఏం చల్లలేదు. కింబర్లైట్ స్టోన్ ఇది. వీటి నుంచి అగ్నిపర్వతాలు వచ్చేటప్పుడు ఇలాంటి స్టోన్స్ బయటకు వస్తాయి. వాటితో పాటు చాలా క్రిస్టల్ స్టోన్స్, డైమండ్స్, చాలా రకాల వింతరాలు కూడా బయటికి రావచ్చు. డైమండ్ ఒకటే కాదు. ఇలాంటి స్టోన్ గుర్తించి ఈ పొలం వెతకొచ్చు అనేది ఈ స్టోన్ మీకు చూపిస్తున్నాను. ఇది ఈ పొలంలో దొరికింది. చింతమాన చేనికి పక్కన ఉంటుంది ఈ పొలం. కింబర్లైట్ స్టోన్. లావా అనేది ఒక కొండ పర్వతాలే కాదు, భూమిలో కూడా అక్కడక్కడ కొండలు ఉంటాయి. భూమిలో కూడా పేలుతుంది కింబర్లైట్ లావా అనేది. ఆఖరికి సముద్రంలో కూడా లావా అనేది వస్తుంది, నీళ్ళల్లో కూడా ఎక్కడైనా రావచ్చు. చాలా డిఫరెంట్ స్టోన్స్ ఈ ప్రాంతంలో రకరకాలుగా ఉన్నాయి. డైమండ్ అనేది చిక్కటం చాలా అసాధ్యం. అది ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి. అది కదిలించాను, చాలా డిఫరెంట్ ఉంది. అది ఎటు చూసినా కూడా పిరమిడ్ లాగా కోణాలు కోణాలుగా ఉంటుంది స్టోన్ మొత్తం. చాలా డిఫరెంట్ ఉంది అది.
భూమిలో పాతుకుపోయింది. ఏదో డిఫరెంట్గా ఒక కోణంలాగా ఆకారంలో కనబడుతుంటే తీశానమాట. కనిపించే ఎర్రటి పొలమే చింతమాను చేను. ఈ గ్రీన్ తోట అనేది మాత్రమే వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఏంటంటే చిన్న చిన్న మొక్కలు వచ్చాయి, వెతకొచ్చు కానీ వెతకమని చెప్పుకున్నారు. మొక్కలు తొక్కద్దని మాత్రం రైతులు చెప్తున్నారు పదే పదే. అక్కడ ఆల్రెడీ రైతు పొలం దున్నుతున్నారు అతను. ఈ పచ్చటి పొలంలో మాత్రం మధ్యలో వెతికేదానికి పర్మిషన్ ఇచ్చారు మాకు. అది కూడా లాంగ్లో కనబడుతున్నారు కదా రైతులు, వాళ్ళే అన్నమాట. మాకు మంచినీళ్ళు కూడా ఇచ్చారు వాళ్ళు. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి తప్పకుండా. మరొక వీడియోతోటి వస్తాను. ఈ విధంగా మధ్యలో విత్తనాలను తొక్కకుండా మొక్కలు వస్తే వాటిని నాశనం చేయకుండా బాధ్యతగా నడుచుకోండి. థ్యాంక్ యూ.